వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మీ సుమలత. కందుకూరు నియోజకవర్గం మాచవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు. కందుకూరు మండలం మాచవరం గ్రామం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకోగా నాగేశ్వరరావు వారందరికీ పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. చదలవాడ నరేష్, సేలం విశ్వేశ్వరరావు, తేలప్రోలు శ్రీకాంత్, జింకా శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మాచవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మద్దతు కూడగట్టేలా కష్టపడాలని, మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సాదినేని మాల్యాద్రి, చదరవాడ వెంకటేశ్వర్లు, దండే తిరుమల నాయుడు, బ్రహ్మయ్య, కోటి బొలిగర్ల సురేష్, తెలప్రోల ఎలమంద, గ్రామ పార్టీ నాయకులు, జనసేన నాయకులు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నియోజకవర్గ తెలుగు రైత అధ్యక్షుడు నాదెళ్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరు, హైదరాబాద్ పోయి ఉద్యోగాలు చేస్తున్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఒక్కొక్కరు 50 లక్ష 2 లక్షలు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే నెక్స్ట్ జనరేషన్ కి ఏ విధంగా ఉపయోగపడతామని ఆలోచించాలి కానీ ఉన్నాయి మొత్తం నాశనం చేసుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. తప్పనిసరిగా రేపు 2024 గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత యువకులందరి మీద ఉంది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ సొంత చెల్లి, వాళ్ళ చిన్నాయన కూతురే మా అన్నకు ఓట్లు ఇవ్వద్దని చెప్తా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎంత దుర్మార్గుడే మన అందరం కూడా ఆలోచించాలి. సొంత చిన్నాయన చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గుర్తించి యువకులందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళ అందరం కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గం కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న మన కందుకూరు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపింది. మన అందరినీ కూడా ఇబ్బందులు పాలు. ఈ రోజు ఒక చిన్న అవసరం ఉన్న నెల్లూరు పోయే పరిస్థితి, అంటే ఒక రోజు మొత్తం పని వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతుంది, లేకపోతే మళ్ళా చీకట్లో పోతా ఉంది ఈ రాష్ట్రం. మీరు అందరూ కూడా గమనిస్తారని చెప్పి, అలాగే యువకుడుగా నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించండి. రేపు 45 రోజుల తర్వాత జరగబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించండి. తప్పనిసరిగా మీ అందరిలో మీ తమ్ముడుగా, అన్నగా ఉండి ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సోదరులు చెబుతా ఉన్నారు. నేను కూడా ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని దగ్గరికి, అలాగే ఒక NRI ఫోరం దగ్గరికి పోయి కలిస్తే మా ప్రాంతంలో కనీసం డిగ్రీ చదువుకుని 5 నుంచి 10,000 మంది నిరుద్యోగులు బయట ప్రాంతాల్లో 10,000కి 15,000 సూపర్వైజర్లు చేసే పరిస్థితి ఉన్నారు సార్. ఫ్యామిలీలు కూడా జరిగిన హైదరాబాద్ పోయి ఒక 15,000 20,000 శాలరీ వస్తే అక్కడ ఫ్యామిలీ గడవడం కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలా విధంగా కాకుండా రేపు కంపల్సరీగా ఈ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి డిగ్రీ చదువుకున్న యువకులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేసిన జన సైనికులకి, అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి వేరే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఒక్కటే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకొని నేను ముఖ్యమంత్రి అవుదామని కాదు, నా నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ 2 పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి ముక్కుసూటిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తర్వాత దేశ అభివృద్ధి కోసం NDA బీజేపీ పార్టీ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీని బలపరుస్తా ఉన్నాయి. మీరందరూ కూడా